దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, నేనే మొదటి వాడను కడపటి వాడను సదా ఎప్పుడు జీవించువాడను అని చెప్పిన దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో దేవుని జీవమిచ్చే దేవుని వాక్య భాగానికి, రక్షణనిచ్చే దేవుని వాక్య భాగానికి మీ అందరినీ స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈరోజు ఈ సమయము మనము ధ్యానించకపోయే శక్తి గల జీవము గల దేవుని వాక్య భాగము నూతన మొర, న్యూ క్రై, నూతన మొర అనే అంశాన్ని దేవుని వాక్య భాగం నుండి ధ్యానించుదాం. దేవుని ప్రియులారా, ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడైన తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జ్యోతిర్మయుడా, ఉన్నవాడా, మా సృష్టికర్తుడా, రక్షకుడా, పోషకుడా, తండ్రి, నూతన మొర అనే అంశాన్ని వాక్య భాగం నుండి ధ్యానించేటప్పుడు నీ ప్రియ పిల్లలైన మా అందరి మొర ఆలకించే సజీవుడవైన, సృష్టికర్తుడవైన, రక్షకుడైన, పోషించే దేవుడు నీవు మాత్రమే తండ్రి. మేము మొరపెట్టుతున్నప్పుడల్లా, ప్రార్థించేటప్పుడల్లా, విజ్ఞాపించేటప్పుడల్లా మా అందరినీ వీక్షించమని, మా అందరి ప్రార్థనకు చెవియొగ్గి రక్షించమని, గొప్ప వెలుగుగా మా అందరినీ ఈ లోకానికి ఉంచమని, యేసుక్రీస్తు నామంలో సాతాను క్రియలని లయపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనము. లూక్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ 7th వర్డ్. ఇక్కడ చదివితే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీర్చాడా? ఏం ప్రియులారా, దేవుడు తనను దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు మొరపెడతారంట తన్ను గురించి. మొరపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీరుస్తాను అని చెప్తున్నాడు ప్రియులారా. తండ్రి తీరుస్తాడని యేసయ్య చెప్తున్నారు. ఈ వాక్యంలో వివరణ చూస్తే, పుట్టగానే బిడ్డ ఏడుస్తుంది ప్రియులారా. మనందరం చూస్తాం ఈ లోకంలో. మనందరూ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడ్చిన వారే, మనకు తెలియదు అంతే. పుట్టగానే ఈ లోకంలో బిడ్డ ఏడుస్తుంది. ఆకలేసినప్పుడు కానీ, భయం వేసినప్పుడు కానీ బిడ్డ ఏడుస్తుంది. అంతేకాదు, పడుకున్న స్థలంలో అసౌకర్యంగా ఉన్న, భద్రత లేదనిపించిన బిడ్డ ఏడుస్తుంది. తనకు జన్మనిచ్చిన వారు తన అవసరాలు తీర్చాలని ఏడుస్తుంది. అదేవిధంగా నూతనంగా జన్మించిన క్రైస్తవుడు, విశ్వాసి, యేసుక్రీస్తునందు విశ్వసించిన ఆ వ్యక్తి నాయనా, తండ్రి అని మొరపెడుతుంటాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలేషియన్ చాప్టర్ 4 6th వర్డ్. తన పూర్ణ ఆధారం దేవుడేనని ఎరిగి అతడు ప్రార్థిస్తాడు ప్రియులారా. నూతనంగా యేసునందు విశ్వసించిన, పుట్టిన, ఆత్మయందు పుట్టిన వ్యక్తి. ఇశ్రాయేలీలు ఆ రోజు దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 వచనం నుండి 25 వచనం వరకు. ఇశ్రాయేలీలు దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి మొరను విన్నాడు. వారిని విడిపించేందుకు ఆయన దిగి వచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనంలో చూస్తాం. దేవుడు చాలాసార్లు మోషేతో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో చెప్తాడు ప్రియులారా.
ఇంతటి కరుణామయుడైన దేవుడు మనకున్నాడు. విశ్వసించాలి. హృదయం లోతులో నుండి వచ్చి నీ మొరను ఆ తండ్రి వింటాడు. తప్పనిసరిగా వింటాడు. విశ్వసించాలి. దావీదు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున్నాడని నాకు తెలియను అని చెప్తున్నాడు ప్రియులారా. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనము. అలాగే కీర్తన గ్రంథము 34వ వచనము 17వ వచనంలో చదువుతాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీతివంతులు మొర్రపెట్టగా యెహోవా యేసుక్రీస్తు ఆలకిస్తాడు ప్రియులారా. యేసునందు విశ్వసించి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రక్తమును బట్టి, ఆయన ఆత్మను బట్టి నీతిమంతులు మొర్రపెట్టగా దేవ తండ్రి యెహోవా ఆలకిస్తాడు. వారి శ్రమలో అన్నిటిలో నుండి వారిని విడిపించును అని కీర్తనల గ్రంథము 34:15 చదువుతాం. 34:17 అలాగే 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది అని చెప్తున్నాడు ప్రియులారా. మనం ఎంత క్లిష్టకరమైన పరిస్థితుల్లో, చెప్పుకోలేని విషయంలో, అవమానంలో ఉన్న, పాపంలో ఉన్న, అవిశ్వాసంలో ఉన్న, దరిద్రతలో ఉన్న, కోపతాపాలలో ఉన్న, మరణ లోయలో ఉన్న, చీకటి లోయలో ఉన్న ప్రభు దేవుని దృష్టి మన మీద ఉన్నది ప్రియులారా. ఆయన చెవులు మనందరి మొరకు ఒగ్గి ఉన్నది. మనం ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో మన చింతలన్నీ మోపాలి. ఆయనే మన చింతలన్నీ మోయేవాడు, విశ్రాంతి కలుగజేయవాడు. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పిన తండ్రి మనకున్నాడు ప్రియులారా. ఇలాగే మనం ఆయన రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం దేవుని నుండి. అటువంటప్పుడు మనకు జీవాన్ని ఇచ్చిన తండ్రికి నీవు కానీ నేను కానీ మొర్రపెట్టగా ఆయన వింటాడు. అంతే నమ్మాలి. తప్పక వింటాడు. కనుక క్షయమైపోయే మనుషులకు మొర్రపెట్టక, సాతానుకు ఏమాత్రం భయపడక, సాతాను ఆలోచన బట్టి మాట్లాడే మనుషులకు జడియక, అక్షయుడైన దేవునికి మొర్రపెట్టు దేవుని బిడ్డ. ఆయన ఒక్కడే నిన్ను ఆదుకోగలడు. యేసుక్రీస్తు నామంలో, పరిశుద్ధాత్మ ద్వారా. అలాంటి ఘనమైన దేవాది దేవునికి, ప్రభువుల ప్రభువుకి, సత్యదేవునికి మహిమ కలుగును గాక. మనందరి మొర్ర ప్రార్థన జీవితం నుండి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్త తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీతి స్వరూపుడా, నీతిమంతుల మొరకు చెవియొగ్గువాడా. అవును తండ్రి, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అని నా దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియని నేను దావీదు చెప్తున్నాడు ప్రభువా. మేము మొర్రపెట్టు దినమున మా శత్రువైన సాతాను, మా శరీర ఇచ్చలు, మరణం భయము, లోకాశలు మా నుండి వెనుకకు తిరుగుతాయి తండ్రి. మొర్రపెట్టగా నీతిమంతులు మొర్రపెట్టగా తండ్రి నీవు ఆలకించుతావు. యేసునామమున విశ్వసించిన మా అందరి మొర్రను నీతిమంతుడైన తండ్రి, నమ్మకస్తుడైన ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. మా అందరి శ్రమలో నుండి మమ్మల్ని విడిపించండి మీ చిత్తములో. యెహోవా, నీ దృష్టి నీతిమంతులైన మీ పిల్లల మీద, మా అందరి మీద ఎప్పుడు ఉన్నందుకు, మా మొరలకు మీ చెవి ఎప్పుడు ఒగ్గి ఉన్నందుకు మీకు స్తోత్రం తండ్రి. మీ ప్రియకుమారుడైన యేసు రక్తము ద్వారా మా అందరిని నీతిమంతులుగా తీర్చినందుకు స్తోత్రం తండ్రి. అటువంటి జీవాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. అక్షయుడైన దేవ, నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం.
ఆదుకోగల భక్తుడిని, విశ్వాసిని, మనుషులని సంకటములో, చీకటిలో, మరణములో, అగాధములో, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి మనిషిని, బిడ్డని ఆదుకోగల ఏక దేవుడు, నిజమైన దేవుడు నీవే తండ్రి. నాయనా, మీరే నన్ను, మా అందరినీ నీ బిడ్డగా చేసుకున్నందుకు సంతోషిస్తున్నాము. మేమందరూ ఎల్లప్పుడూ నీకు మొర్ర పెట్టగా మా మొర్రను వింటావని నాకు తెలుసు తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆధిక్యత యందు ఆనందించడాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. సర్వశక్తుడైన తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, నూతన మొర్ర. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టచుండగా వారికి న్యాయము తీరుస్తాడు. ప్రియులారా, మనము కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగే కడకు ఒక వాక్య ధ్యానించుకుని ముగిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 61వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనము. Psalms 61 chapter verse 1-2 words. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అవును ప్రియులారా, మనందరము దేవుని మొర్ర పెట్టుదాం ప్రియులారా. మన మొర ఆయన ఆలకిస్తాడు. తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ స్వరూపుడు మన ప్రార్థన మొర ఆలకిస్తాడు. మన ప్రార్థనకు చెవియొగ్గుతాడు. మా ప్రాణము తల్లడిల్లుచుండగా భూదిగంతంలో ఉన్న మనందరము ఆయనకు మొర పెడదాం ప్రియులారా. అప్పుడు ఆయన మా మొర ఆలకించి మా ప్రార్థన చెవియొగ్గి మనము ఎక్కలేనంత ఎత్తైన పరిశుద్ధతని, జీవమని, నీతి అనే అగ్ని పర్వతమైన యెరూషలేం నూతన పరలోకానికి, నూతన సియోనికి కొండపై మన అందరినీ ఎక్కించుతాడు ప్రియులారా. అలాంటి ఘనమైన దేవునికి మహామహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే యేసుక్రీస్తు నామంలో కలుద్దాం ప్రియులారా. అంతవరకు మనల్ని ఏర్పరచుకొని దేవుడు దివారాత్రులు మన మొర ఆలకించి న్యాయం తీర్చునుగాక. మన మొరకు, ప్రార్థనకు చెవియొగ్గునుగాక. ఎక్కలేనంత విశ్వాస అనే కొండాన్ని, పరిశుద్ధత అనే కొండపై ఎక్కించునుగాక. యేసుక్రీస్తు నామం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, శక్తి, విడుదల, ఆశీర్వాదం, జీవము, ఆరోగ్యము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ చేతి పనులతో, మీ విశ్వాస పరిశుద్ధ జీవితంతో, సాక్షి జీవితంతో ఈరోజు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు ఫాదర్, glory to the Son, glory to the Holy Spirit.